అయ్యి 500 రూపీస్ నోటు. అయ్యి 500 రూపీస్ నోటు. పాపా ఆ 500 రూపీస్ నాదమ్మా. లేదు అంకుల్, నేనే చూసాను, ఇది నాది. లేదమ్మా, అది నాది అమ్మా. లేదు అంకుల్, నాది. ఈ 500 మీదని మీరు ఎలా చెప్తారు అంకుల్? ఆ నోటు పైన మా తాత ఫోటో ఉంటుంది, కావాలంటే చూడు. అది అద్దాలు వేసుకొని ఉంటాడు ఆయన. అవును అంకుల్, ఉంది. కావాలంటే చూడమ్మా, మా తాత అద్దాలు కొట్టినా కూడా పగలదు. అవును అంకుల్, కొట్టినా కూడా పగలడం లేదు. ఇది నా నోటే. అవును అంకుల్, తీసుకోండి. వెరీ గుడ్. ఇది నాది కాదని తెలిసిపోయిందా? ఇలా రండి అంకుల్. అంకుల్, మా ఇంట్లో ఇలాంటి నోట్లు చాలా ఉన్నాయి, బహుశా మీ తాతదే కావచ్చు. తీసుకొని వస్తాను. అవునమ్మా, మాదే ఉంటుంది, తీసుకుంటా. సరే, ఒక బ్యాగ్ తెచ్చుకోండి అంకుల్, తెచ్చిస్తాను. ఈ తింగరి పిల్ల ఎలా బతుకుతుందో ఏమిటో. ఏంటి, మనకి చాలా అప్పులు ఉన్నాయి కదా, నేను మీలో ఎవరు కోటీశ్వరుడికి వెళ్దాం అనుకుంటున్నాను. దేనికి? నేను చాలా తెలివైన దాన్ని కదండి, వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ టకటకా సమాధానం చెప్పి ₹1,00,00,000 తెచ్చేస్తాను. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి టకా టకా సమాధానం చెప్తావా? నేను చాలా తెలివైన దాన్నండి, మీరేం అడిగినా చెప్పేస్తా. హాస్పిటల్లో ప్లస్ సింబల్ ఉంటది కదా, దాని అర్థం ఏంటి? మీకు అది కూడా తెలీదా? నిలువుగా ఉన్నది డాక్టర్, అడ్డగా ఉన్నది పేషెంట్. నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటది? అది దాని ఇష్టం అండి, దానికి ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు కొట్టుకుంటది. సరే, ఒక షర్టు ₹85, ఒక షర్టు కొంటే ఒక షర్టు ఫ్రీ, అలాంటప్పుడు ఒక షర్టు ఎంత పడింది? ₹8. అదేలా? 88 అంటే 2 8లు కదండి, అందుకే ఒక షర్ట్ ₹8 పడినట్టు. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఎందుకు? మా అమ్మకు ఫోన్ చేయాలి, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అవునా? మీ ఫోన్ వస్తుందండి. ఇటు నేను మాట్లాడేసి. నేను మాట్లాడకూడదా? హలో మేడం, సార్ లేరా? మీరెవరు? సార్ కి 10 లక్షల రూపాయల లోన్ శాంక్షన్ అయింది. మీకు 10 లక్షల రూపాయల లోన్ శాంక్షన్ అయిందంటండి. మాట్లాడండి. హలో. ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తాను తెలిసి కూడా నీ ఫోన్ మీ ఆవిడ దగ్గర పెట్టావు? ఈరోజు షాపింగ్ తీసుకెళ్లి 10,000 రూపాయల పట్టుచీర కొనిస్తాను, మర్చిపోయావా? 10,000 ముందు పే చేయాలంట. 10,000 మనకు 10 లక్షల రూపాయలు వస్తుంటే 10,000 ఎంత లెక్కండి? నా దగ్గర 10,000 లేవుగా. నేను ఇస్తాలే, నా దగ్గర ఉన్నాయి. మేడం, ఇంతకీ ఎక్కడికి రావాలి మేడం? మంగళ షాపింగ్ మాల్ దగ్గర రా. సరే మేడం, సరే మేడం, అక్కడ వెయిట్ చేస్తాను. వెళ్ళండి, వెళ్ళి 10 లక్షల రూపాయలు తీసుకురాపోండి. నా ఒంటి నిండా బంగారం చేయించుకుంటా అండి, నా ఫ్రెండ్స్ అందరూ చూపిస్తాను, కుళ్ళు కొంచెం వస్తారు. అంతేనా? ఈ లెటర్ లో ఉన్నది ఉన్నట్టుగా చదివితే నీకు 1000 రూపీస్ ఇస్తాను. చదువుకోవాలనుకున్నావా? 10th క్లాస్ 10 టైమ్స్ రాసా. లేఖ్య, నాకు మీ అమ్మంటే చిరాకు, బేజారు, కోపం. అసలు దాన్ని చూస్తుంటే ఒళ్ళంతా కంపరం పుడుతుంది. ఏదో ఒకరోజు దాన్ని కత్తి ఎత్తుకొని కసా 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 అని పొడిచేస్తాను. పొడిచేసాక అది చచ్చిపోతుంది కదా, ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటా. లేఖ్య, నువ్వు చెప్పినట్లే చదివేశాను. ₹1000. డాడీ, నువ్వే నాకు 5,000 ఇవ్వు, లేదనుకో నేను రికార్డ్ చేసేది మొత్తం మమ్మీకి వినిపిస్తాను. అప్పుడు నిన్ను కసా 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 అని పొడుస్తుంది. చెప్పు, ఎవరమ్మ మంచిది? మీ అమ్మే. ఎవరు నాన్న మంచోడు? మీ నానే. ఎవరక్క బెస్ట్? మీ అక్కే. ఎవరమ్మ గయాలది? మా అమ్మే. ఎవరక్క గొడవలు పెట్టుకుంటది? మా అక్కే. గట్టి చెప్పు. మా అక్కే. మన ఇద్దరిలో ఎవరి జీవితం నాశనం అయింది? నీ జీవితం. మన ఇద్దరిలో ఎవరు మంచోళ్ళు? మీరే మంచాళ్ళు. మన ఇద్దరిలో ఎవరు భయపడతారు? నేనే. ఇంట్లో ఎవరు వంటలు చేయాలి? నేనే. గట్టి చెప్పు. నేనే చేయాలి. నోరు మూసుకుని ప్రతిరోజు లేవగానే ఉదయాన్నే వంట చేసి ఆఫీసు పంపించాలి, సరేనా? పొద్దున లేసి వంట చేయకపోతే తోలు తీస్తా. ఏంటి 7 అయినా లేగలేదు? గిన్నెలు ఎప్పుడు తోముతావు, వంట ఎప్పుడు చేస్తావు, ఆఫీస్కి ఎప్పుడు వెళ్తావు? చేస్తా, ఇప్పుడే చేస్తా. పోనీలే, కళలోనైనా నా కళ నెరవేరింది. అరే, ఈరోజు నైట్ మా ఆవిడ నిద్రపోగానే నేను సైలెంట్గా లేచి వస్తాను, కానీ నువ్వు నీ రూమ్కి తీసుకొచ్చేసాయి, సరేనా? ఇంతకీ తెల్లగా ఉంటుందా నల్లగా ఉంటుందిరా? తెల్లగా ఉంటుందా? సూపర్. నీకు తెలుసు కదా నాకు తెలుపు అంటే చాలా ఇష్టం అని. ఇంతకీ పొట్టిగా ఉంటుందా పొడుగుగా ఉంటుందా? పొట్టిగా ఉంటుందా? సూపర్. అయినా పొడుగ్గా ఉంటే ఏం బాగుంటుందిరా? సూపర్. ఇంతకీ ఆ కుక్క ఏ బ్రీడ్ రా?
ఇండియన్ ఫ్రిడ్జా సూపర్ హ్యా నాకే కాదు మా ఆవిడకి కూడా చాలా ఇష్టం. రేపు మా ఆవిడది బర్త్డే, చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని మా ఆవిడకి తెలియకుండా, సరేనా?